హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచటెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన 2025లో 55 ఇంచ్ సెగ్మెంట్లో మనం పర్చేజ్ చేయవలసినటువంటి ద బెస్ట్ స్మార్ట్ టీవీస్ గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు నేను మీకు ప్రతి బ్రాండ్లో ఉన్నటువంటి టీవీస్ అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. అయితే ఈ టీవీస్ అన్నీ కూడా ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ టీవీస్ అనేది మీరు నోట్ చేసుకోండి. అది నా స్మాల్ రిక్వెస్ట్ భయ్య, వీడియో ఎండ్ వరకు చూస్తున్నారు, మంచి ఇన్ఫర్మేషన్ పొంది కూడా ఎందుకని లైక్ చేయడం మర్చిపోతున్నారు? మీరు చేసేటువంటి ఒక్క చిన్న లైకే కదా నాకు చాలా ఎంకరేజ్మెంట్ అలాగే మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ అన్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో వెంటనే లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన అనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా మనకి సోనీ కంపెనీ నుండి 2 టీవీస్ అయితే పిక్ చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చినప్పటికి సోనీ బ్రావియా X90L అన్నమాట. ఇది మనకి మినీ ఎల్ఈడి టీవీ అని చెప్పుకోవచ్చు. ఈ టీవీ యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 4K అల్ట్రా హెచ్డి ఐపీఎస్ ప్యానల్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ ప్యానల్ మనకి 120Hz రిఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుంది అన్నమాట. సో గేమింగ్ ఆడాలనుకున్న వాళ్ళు కూడా ఈ టీవీ నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు. చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇది ఇవ్వడం జరుగుతుంది. ఈ టీవీలో మనకి ఎక్సెప్ట్ రిమ్లెస్ ప్రో డిస్ప్లే అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. కలర్ బూస్టింగ్ అనేటువంటి చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మంచి షార్ప్ డీటెయిల్స్ అయితే ఈ టీవీలో ఎంజాయ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఎక్సర్ కాంట్రాస్ట్ బూస్ట్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది అన్నమాట. కాంట్రాస్ట్ అనేటువంటి కొంచెం బూస్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. అది కూడా మనం చూసేటువంటి పిక్చర్ ఆధారంగా త్రూ ఏఐ ద్వారా అయితే ఇది వర్క్ అవడం జరుగుతుంది అన్నమాట. దీనివల్ల మనకి మంచి కాంట్రాస్ట్ అనేటువంటిది ఉంటుంది. మంచి పెర్ఫార్మెన్స్ అయితే డిస్ప్లే క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఎక్సర్ 4K ప్రాసెసర్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ ప్రాసెసర్ యొక్క పెర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచిగా ఉంటుంది. కలర్ రీప్రొడక్షన్ కావచ్చు, మనం డే టు డే లైఫ్లో యూజ్ చేసినప్పుడు కావచ్చు, గేమింగ్లో కావచ్చు, చాలా మంచిగా అయితే పెర్ఫార్మెన్స్ ఉంటుంది అన్నమాట. ఎక్కడ కూడా ల్యాగ్ అనేటువంటిది ఉండదు. ఈ టీవీ మనకి గూగుల్ టీవీ ఓఎస్ అయితే రావడం జరుగుతుంది. అలాగే దీని యొక్క సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 30 వాట్ స్టీరియో స్పీకర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలాగే మన స్పీకర్స్తో పాటుగా ట్విట్టర్స్ కూడా వీళ్ళైతే సపరేట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఈ టీవీ మనకి డాల్బీ అట్మాస్తో రావట్లేదు, కానీ డాల్బీ ఆడియో సర్టిఫైడ్ అన్నమాట. సో మనకు మంచి సరౌండింగ్ సౌండ్ ఎఫెక్ట్ అనేటువంటిది ఈ టీవీలో ఎంజాయ్ చేసుకోవచ్చు. ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే సౌండ్ డిపార్ట్మెంట్లో ఇవ్వడం జరుగుతుంది. అయితే మన ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే వీళ్ళు రెగ్యులర్గా ₹1,05,000 అయితే వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు అనమాట. అదే మన ఆఫర్ టైమ్స్లో చూసుకున్నట్టయితే ₹96,000 బడ్జెట్ అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆఫర్లో పర్చేజ్ చేయాలంటే ఇది మనకి ₹96,000-97,000 బడ్జెట్ ఈ రేంజ్లో అయితే రావడం జరుగుతుంది. మీకు ఆఫ్లైన్లో వచ్చినప్పుడు కూడా ₹105,000 అవైలబుల్ అయితే ఉండడం జరుగుతుంది. లింక్స్ అన్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఒక్కసారి మీరు మోర్ అని బటన్ ఉంది కదా, క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీకు కావాల్సిన మంచి మంచి స్మార్ట్ టీవీస్ అన్ని కూడా నేను లింక్స్ అయితే పెట్టడం జరిగింది. కావాలంటే మీరు పర్చేజ్ చేసుకోండి. అలాగే మనకి సెకండ్ టీవీ వచ్చినప్పటికి సోనీ బ్రావియా 3లో మనకి 2 మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. S30, S30B. మీరు S30B కంటే S30నే పిక్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే మనకి మోషన్ ఫ్లో వీడియోస్ చూస్తున్నప్పుడు S30లో కొంచెం షార్ప్ ఇమేజ్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అన్నమాట. రెండిట్లోని కూడా మనకి స్పెక్స్ అన్ని కూడా ఒకే విధంగా అయితే ఉంటాయి. ఏమీ కూడా చేంజ్ ఉండదు. ఓన్లీ మనం స్పీడ్ మోషన్ వీడియోస్ చూస్తున్నప్పుడు మాత్రమే S30లో కొంచెం మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన గేమింగ్లో కూడా S30 బెటర్ సైడ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో ఓకేనా. అయితే మన రెండిట్లోని కూడా 4K అల్ట్రా హెచ్డి ఐపీఎస్ ప్యానల్ ఆఫర్ చేయడం జరుగుతుంది. రెండు టీవీస్ కూడా 60Hz రిఫ్రెష్ రేట్తోనే రావడం జరుగుతుంది అన్నమాట. అలాగే మనకి డాల్బీ విజన్ ఉంటుంది. అలాగే టూర్మ్లెస్ స్పోర్ట్ డిస్ప్లేతోనే ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది. అలాగే మన HDR10+ HLG కూడా ఇదైతే సపోర్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ మన సౌండ్ విషయానికి వచ్చినట్టయితే ఈ టీవీలో 20 వాట్ స్టీరియో స్పీకర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ స్పీకర్స్ డాల్బీ అట్మాస్తో రావడం జరుగుతుంది అన్నమాట. మంచి సరౌండింగ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే మనం ఈ టీవీలో ఎంజాయ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే రెగ్యులర్గా వీళ్ళు ₹83,000 అయితే వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు అనమాట. అదే మన ఆఫర్లో చూసుకున్నట్టయితే ₹77,000 ₹76,000 అయితే రావడం జరుగుతుంది. మీరు ఆఫ్లైన్లో పర్చేజ్ చేసుకోవాలంటే కొంచెం బార్గా చేసుకున్నట్లయితే పర్చేజ్ చేసుకోండి. ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటాయన్నమాట ఈ రెండు టీవీస్ అనమాట. సో నెక్స్ట్ మనకి సెకండ్ టీవీ వచ్చేటప్పటికి ఎల్జీ నుండి అయితే రావడం జరుగుతుంది అనమాట. దాని యొక్క మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి LG UT80 అనమాట. ఈ 80లోనే 2 మోడల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి 8040, సెకండ్ వచ్చేటప్పటికి 8050. మీరు పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం 8050 అని మాత్రం పర్చేజ్ చేయండి. ఎందుకంటే దీంట్లో మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంది. బ్రైట్నెస్ కూడా చాలా మంచిగా ఉంటుంది. అలాగే మంచి షార్ప్ ఇమేజెస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఓకేనా ఫ్రెండ్స్. సో దీని యొక్క స్పెక్స్ విషయానికి వచ్చినట్టయితే ఈ టీవీ కూడా 4K అల్ట్రా హెచ్డి VA ప్యానల్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది HDR10+ HLGకి అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మనకి ఎటువంటి డాల్బీ విజన్ అయితే వీళ్ళు ఆఫర్ చేయలేదు అనమాట. సో కలర్స్ వచ్చినప్పటికి చాలా మంచి కలర్స్ వస్తాయి. మంచి రియల్ టు నేచర్ కలర్స్ వస్తాయన్నమాట. వామ్ కలర్ అంటే ప్రాబ్లం ఏమీ కూడా లేదు. ఆల్రెడీ ఈ టీవీకి సంబంధించిన ఫుల్ రివ్యూ అయితే మన ఛానల్ అప్లోడ్ చేశాను. ఒక్కసారి మీరు ఆ వీడియో చూసారంటే ఈ టీవీ పర్చేజ్ చేయాలంటే మాత్రం మీకు మంచిగా అయితే హెల్ప్ అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఓకేనా. నెక్స్ట్ మనం దీని యొక్క సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ స్టీరియో స్పీకర్స్తో పాటుగా సౌండ్ పోర్ట్ టెక్నాలజీ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. అయితే మీరు గేమింగ్ ఆడుకోవడం కోసం కూడా ఈ టీవీ బాగానే ఉంటుంది. బట్ ప్రొఫెషనల్ గేమింగ్ అయితే పనికిరాదు.
కాదు కానీ సెమీగా గేమింగ్ ఆడుకోవడానికి అయితే మంచిగానే ఉంటుంది అనమాట. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఆల్ఫా 5 7th జనరేషన్ ఏ ప్రాసెసర్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. ఈ ప్రాసెసర్ యొక్క పెర్ఫార్మెన్స్ అయితే కలర్ క్యాలిబ్రేషన్లో కావచ్చు, డే టు డే లైఫ్లో కావచ్చు, గేమింగ్లో కావచ్చు ద బెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. సో దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 54,000 రూపాయలకి అయితే వీళ్ళు రెగ్యులర్గా సేల్ చేస్తూ ఉంటారు అనమాట. అది మన ఆఫర్ టైంలో చూసుకున్నట్టయితే 52,000కి అయితే రావడం జరుగుతుంది. మనకు ఆఫ్లైన్లో కూడా 52, 53కి అయితే వీళ్ళు సేల్ చేస్తూ ఉన్నారన్నమాట. ఇది కంప్లీట్గా ఆఫ్లైన్ టార్గెటెడ్ టీవీ అనమాట. మీరు చాలామంది లింక్స్ అడుగుతున్నారు, నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేయలేను, ఎందుకంటే ఇది ఆఫ్లైన్లో మాత్రమే వీళ్ళైతే సేల్ చేయడం జరుగుతుంది కాబట్టి. సో ఓకేనా. నెక్స్ట్ మనకి థర్డ్ టీవీ వచ్చినప్పటికి సామ్సంగ్ నుండి అయితే వస్తుందన్నమాట. దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి Q60D. ఇది మనకి QLEDలోనే వన్ ఆఫ్ ద కింగ్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచి డిస్ప్లే క్వాలిటీని అయితే వీళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారు. సో దీని యొక్క స్పెక్స్ చూసుకున్నట్టయితే ఇది 4K అల్ట్రా హెచ్డి VA ప్యానల్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. మన కలర్ డెప్త్ అయితే చాలా మంచిగా ఉంటుంది. అలాగే మంచి షార్ప్ ఇమేజ్ అయితే ఈ టీవీలో రావడం జరుగుతుంది అనమాట. అలాగే ఈ టీవీ 50Hz స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్ని వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. గేమింగ్ అయితే అసలు పనికిరాదు, మనం ఓన్లీ కంటెంట్ స్ట్రీమింగ్ చేసుకోవడం కోసం అయితే ద బెస్ట్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే HR10+ HLG అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది. అలాగే ఇందులో మెయిన్ వచ్చినప్పుడు ఏంటంటే డ్యూయల్ ఎల్ఈడీస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తారన్నమాట. అంటే మనకు ఒక స్ట్రాప్లో సింగిల్ ఎల్ఈడీ అయితే ఉంటుంది. ఈ టీవీలో ఏంటంటే ఎల్ఈడీ పక్కన ఇంకొక ఎల్ఈడీ అయితే ఉంటుంది అనమాట. అంటే డ్యూయల్ ఎల్ఈడీస్ ఉండడం వల్ల ఎక్కువ బ్రైట్నెస్ అనేటువంటిది ఉంటుంది. అలాగే లైఫ్ స్పాన్ కూడా కొంచెం ఎక్కువ అయితే రావడం జరుగుతుంది ఫ్రమ్ దిస్ టీవీస్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో మోషన్ యాక్సిలేటర్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. మనం మోషన్ ఫ్లో ఉన్నటువంటి వీడియోస్ ఏమైనా చూస్తున్నప్పుడు ఆ మోషన్ బ్లర్ అనేటువంటి రెడ్యూస్ చేయడంలో ఈ టెక్నాలజీ చాలా మంచిగా అయితే హెల్ప్ అవడం జరుగుతుంది. అలాగే ఇందులో ఫిల్మ్ మేకర్ మోడ్, అలాగే డిఫరెంట్ మోడ్స్ అన్ని కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే క్వాంటమ్ లైట్ 4K ప్రాసెసర్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. డే టు డే లైఫ్లో కావచ్చు, అలాగే మనకి కంటెంట్ స్ట్రీమ్ చేస్తున్నప్పుడు కావచ్చు, యాప్ లోడ్ చేస్తున్నప్పుడు కావచ్చు, ఎక్కడ కూడా ప్రాబ్లం ఏమీ కూడా లేదన్నమాట. చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ ప్రాసెసర్ రావడం జరుగుతుంది. అలాగే ఇందులో 20 వాట్ స్టీరియో స్పీకర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. సౌండ్ క్వాలిటీ చాలా మంచిగా ఉంది. అలాగే మంచి డీటెయిల్స్ అయితే ఈ టీవీలో మనం ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. సో దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 71,400 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. అదే మన ఆఫర్ విషయానికి వచ్చినట్టయితే 66,900 రూపాయలు అయితే వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. అదే మన ఆఫ్లైన్లో చూసుకున్నట్టయితే 65,000 రూపాయలు లేదా 68,000 రూపాయల బడ్జెట్ అయితే వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు అన్నమాట రెగ్యులర్గా కూడా. నెక్స్ట్ మనకి 4th టీవీ వచ్చినప్పటికి షామీ నుండి అయితే రావడం జరుగుతుంది. దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చినప్పటికి ఎక్స్ప్రో మ్యాజిక్ QLED అన్నమాట. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఇన్డెప్త్ రివ్యూ అయితే మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. ఇంకా వీడియో చూడకపోతే ఒక్కసారి చూడండి, మీకు ఫుల్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది అనమాట. దీని యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 4K అల్ట్రా హెచ్డి VA ప్యానల్తో ఈ డిస్ప్లే రావడం జరుగుతుంది. ఇది మనకు బ్యాక్లైట్ ఎల్ఈడీతో అయితే వస్తుందన్నమాట. సో ఇది మనకి HR10+ అలాగే HLGకి అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది డాల్బీ విజన్తో కూడా రావడం జరుగుతుంది. ఇందులో మనకి HDR కంటెంట్ని యూట్యూబ్లో కావచ్చు, అలాగే OTT యాప్స్లో మనం ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. చాలా మంచిగా అయితే రావడం జరుగుతుంది. మన కలర్స్ అయితే ఎక్కడ కూడా ప్రాబ్లం లేదన్నమాట. ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే డిస్ప్లే వైజ్ ఈ టీవీ ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే మన సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 40 వాట్ స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్తో రావడం జరుగుతుంది. మంచి సరౌండింగ్ ఎఫెక్ట్స్ అయితే ఈ టీవీలో రావడం జరుగుతుంది అనమాట. మీరు 2025లో పర్చేస్ చేసుకోవాలి ఫ్రమ్ ద షామీ అనుకుంటే మాత్రం ఈ టీవీని అయితే పిక్ చేసుకోండి. మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. దీని ఒక ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 46,999 రూపాయలకి వీళ్ళు రెగ్యులర్గా సేల్ చేస్తూ ఉంటారు అనమాట. అదే ఆఫర్లో మనకి 42,000 రూపాయలకి అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ మనకి 5th టీవీ వచ్చినప్పటికి TCL నుండి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ టోటల్గా 2 టీవీస్ని అయితే పిక్ చేయడం జరిగింది అనమాట. ఫస్ట్ వచ్చేటప్పటికి C755. ఇది ఒక మినీ LED టీవీ అని చెప్పుకోవచ్చు. గేమింగ్ ఆడుకోవాలన్నా, ద బెస్ట్ పిక్చర్ క్వాలిటీ కావాలన్నా, మంచి ఆడియో క్వాలిటీ కావాలన్నా సరే మీరు బడ్జెట్ పెట్టగలిగితే మాత్రం C755 అయితే పర్చేస్ చేసుకోండి. వన్ ఆఫ్ ద బెస్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా డిస్ప్లే క్వాలిటీ అలాగే ఆడియో క్వాలిటీలో అయితే ఇంప్రెస్ అవి తేరాల్సిందే, అంత మంచిగా అయితే ఉంటాయన్నమాట. దీని ఒక ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే రెగ్యులర్గా 59,000 రూపాయలకి సేల్ చేస్తూ ఉంటారు. అదే ఆఫర్లో మనకి 56,000 రూపాయలకి అయితే రావడం జరుగుతుంది. అదే మనకి TCL సెకండ్ టీవీ వచ్చినప్పటికి TCL C655 అన్నమాట. ఒకవేళ మాకు ఇది వద్దు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే TCL C6 1B అనే పర్చేస్ చేసుకోవచ్చు. రెండింటిలో డిఫరెన్స్ ఏంటి అంటే మనకి TCL C655లో మోషన్ ఫ్లో వీడియోస్ చూసినప్పుడు మోషన్ బ్లర్ అనేటువంటిది రెడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి ఒక 1000 రూపాయల డిఫరెన్స్. సో C655 మీరైతే పర్చేస్ చేసుకోండి. ఇది కూడా మనకి 4K అల్ట్రా హెచ్డి ప్యానల్తోనే రావడం జరుగుతుంది. ఇది మన VA ప్యానల్ అనమాట. HR10+ HLG టెక్నాలజీతో పాటుగా డాల్బీ విజన్తో కూడా రావడం జరుగుతుంది అనమాట. సో మనకు ఆడియో క్వాలిటీ అన్నింటిలోని కూడా చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా ఇంప్రెస్ అయితే అవుతారన్నమాట. దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 40,999 రూపాయలు వీళ్ళు రెగ్యులర్గా సేల్ చేస్తూ ఉంటారు. అదే ఆఫర్లో మనకి 38,000 రూపాయలు కూడా రావడం జరుగుతుంది అనమాట. ఈ టీవీ మనకి ఆఫ్లైన్లో కూడా అవైలబుల్ ఉందన్నమాట. కావాలంటే మీరు రిలయన్స్ స్టోర్స్కి వెళ్ళి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి 60 వచ్చినప్పటికి హైసెన్స్ నుండి అయితే వస్తుంది. దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చినప్పటికి E68N. ఇది మన బడ్జెట్లో వచ్చేటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. దీంట్లో ఆఫర్ చేసేటువంటి డిస్ప్లే క్వాలిటీ కావచ్చు, ఆడియో క్వాలిటీ కావచ్చు, దీని యొక్క పెర్ఫార్మెన్స్కి అయితే మీరు ఖచ్చితంగా ఇంప్రెస్ అయితే అవి తీరాల్సిందే, అంత మంచిగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీని యొక్క డిస్ప్లే స్పెక్స్ చూద్దాము. ఇది మనకు 4K అల్ట్రా హెచ్డి VA ప్యానల్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ టీవీ డాల్బీ విజన్తో కూడా రావడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి HR10+ HLG టెక్నాలజీకి అయితే ఈ టీవీ సపోర్ట్ చేయడం
రావడం జరుగుతుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే మంచి షార్ప్ ఇమేజ్‌తో పాటుగా మంచి డీసెంట్ పిక్చర్ క్వాలిటీ అయితే రావడం జరుగుతుంది. మనకు ప్రతి డీటెయిల్ కూడా చాలా క్లియర్‌గా అయితే రావడం జరుగుతుందన్నమాట. ఎక్కడ కూడా వార్మ్ కలర్ లేదు, అలాగని చెప్పి సాఫ్ట్ కలర్స్ ఏమీ లేవు. మంచిగా అయితే బ్యాలెన్సింగ్ చేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే బ్రైట్‌నెస్‌లో కూడా ఎక్కడ కూడా ప్రాబ్లమ్ అనేటువంటిది అయితే నేను నోటీస్ చేయలేదు. అలాగే ఇందులో మనకు 24 వాట్ డాల్బీ స్పీకర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ టీవీ డాల్బీ విజన్‌తో పాటుగా డాల్బీ అట్మాస్‌తో కూడా రావడం జరుగుతుందన్నమాట. మంచి సరౌండింగ్ సౌండ్ ఎఫెక్ట్ అయితే మనం ఇందులో ఎంజాయ్ చేసుకోవచ్చు. దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే వీళ్ళు రెగ్యులర్‌గా రూ. 35,000 అయితే సేల్ చేస్తా ఉంటారు. అదే మన ఆఫర్‌లో రూ. 33,999 అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది. ఇది కూడా ఆఫ్‌లైన్‌లో అయితే అవైలబుల్ అనేటువంటిది ఉండదన్నమాట. ఇదైతే మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి 7th టీవీ వచ్చినప్పటికి యాసర్ నుండి అయితే రావడం జరుగుతుంది. దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చినప్పటికి సూపర్ సిరీస్, మిగతా మోడల్ అంతా కూడా డిస్ప్లే మీద అయితే ఉండడం జరుగుతుంది. మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే ఇది మనకి 4K అల్ట్రా హెచ్‌డి విఏ ప్యానెల్‌తో ఈ టీవీ రావడం జరుగుతుంది. అలాగే ఇందులో HDR10+ హెచ్ఎల్జీ టెక్నాలజీతో అయితే ఈ టీవీ రావడం జరుగుతుందన్నమాట. సో మనకి ఇది 120Hz గేమింగ్ రిఫ్రెష్ రేట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో గేమింగ్ ఆడుకునే వాళ్ళ కోసం కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే మంచి షార్ప్ అండ్ డీసెంట్ ఇమేజ్ అయితే దీంట్లో మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. కాంట్రాస్ట్ చాలా మంచిగా బ్యాలెన్సింగ్ ఉంటుంది. సాచురేషన్ కూడా చాలా మంచిగా అయితే బ్యాలెన్సింగ్ ఉండడం జరుగుతుందన్నమాట. మెయిన్ దీని సెల్లింగ్ పాయింట్ వచ్చినప్పుడు దీని ఒక ఆడియో అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి 80 వాట్ గిగా బేస్ సౌండ్ స్పీకర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుందన్నమాట. సౌండ్ అయితే చాలా లౌడ్ అయితే రావడం జరుగుతుంది. అలాగే బేస్ కూడా చాలా మంచి బేస్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఫ్రమ్ దిస్ బడ్జెట్ టీవీస్ అని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఇందులో మనకి సపరేట్గా సబ్ ఆఫర్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలాగే ట్విటర్స్ కూడా సపరేట్గా అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. మనకి ఇందులో డాల్బీ అట్మాస్‌తో రావడం జరుగుతుందన్నమాట. మంచి సరౌండింగ్ సౌండ్ ఎఫెక్ట్ అయితే మనం ఈ టీవీలో ఎంజాయ్ చేసుకోవచ్చు. దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే రూ. 36,999 వీళ్ళు రెగ్యులర్గా సేల్ చేస్తూ ఉన్నారు. అదే మన ఆఫర్లో ఈ టీవీ రూ. 34,000 అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఇది కంప్లీట్గా మనకి 2025లో పర్చేజ్ చేయవలసినటువంటి బడ్జెట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీస్ అయితే. సో ఈ వీడియో పైన మీకు డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే మీరు ఏదైనా సరే ఒక మంచి స్మార్ట్ టీవీ పర్చేజ్ చేయాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అయితే అడగనమాట. సో మీకు నెక్స్ట్ వీడియో వచ్చినప్పటికీ మనకి రూ. 10,000 బడ్జెట్ నుండి రూ. 1,00,000 బడ్జెట్లో ఏ టీవీస్ పిక్ చేసుకోవాలి అన్న వీడియో అయితే మీ ముందు తీసుకొస్తాను. ఆల్రెడీ రికార్డింగ్ అంతా అయిపోయింది అనమాట, ఎడిటింగ్ జరుగుతుంది ఆ వీడియో. సో ఆ వీడియో మీకు అయితే త్వరలో అయితే వస్తుంది అనమాట. సో మీరు ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అయితే త్వరలో చాలా మంచి మంచి కంటెంట్ అంతా కూడా మీ ముందుకు అయితే తీసుకొస్తూ ఉంటాను అనమాట. సో ఓకేనా. అలాగే ఇంక ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సచ్ టెక్ తెలుగు.